వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఏలూరు నియోజకవర్గంలోని 6వ డివిజన్ మాదేపల్లి రోడ్ ఇందిరా కాలనీకి చెందిన సుమారు 50 మందికి పైగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలోకి చేరారు. ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే సామాన్య కార్యకర్త కూడా అత్యున్నత స్థాయిని ఎదిగే అవకాశం జనసేనలో ఉందన్నారు. పూతలపట్టు అటవీ ప్రాంత సమీపంలోని పొలాల్లో ఏనుగుల గుంపు ప్రవేశించి రైతులు సాగు చేసిన బొప్పాయి, అరటి, కొబ్బరి తోటలను నేలమట్టం చేశాయి. పంట పొలాల వద్దకు వెళ్లి దీన్ని గమనించిన రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. సాగు చేసిన పంటలు చేతికి వచ్చే సమయంలో ఏనుగులు దాడి చేసి తీవ్రంగా నష్టపరిచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మోపిదేవి మండల పరిధిలోని పలు జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణానికి అనువైన అంతర్గత రహదారులు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. మెటీరియల్ చేరవేసే రహదారి లేక ఇళ్ల నిర్మాణాలకు వెనకడుగు వేస్తున్నారు. కాలనీలలో మౌలిక వసతులు లేకపోవడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలలో అంతర్గత రోడ్ల నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. విశాఖ చెంగల్రావుపేటలో సెల్ టవర్ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు. రేడియేషన్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని భయపడుతున్నారు. కార్పొరేటర్లు పట్టించుకోవడం లేదని విమర్శించారు. సిపిఎం మద్దతు తెలిపింది. సిపిఎం నాయకులు సుబ్బారావు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఓ భవంతిపై ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రముఖ విలక్షణ కుటుంబ కథ చిత్ర నటుడు గిరిబాబు స్వస్థలం కొరసపాడు మండలం రావినూతల గ్రామం. ఈయన 1973లో జగమి మాయ అనే చిత్రంతో సినీ రంగంలో అడుగుపెట్టాడు. గిరిబాబు కుమారుడు రఘుబాబు కూడా 1990లో దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే చిత్రంతో మొదలై అంచెలంచెలుగా హాస్య నటుడుగా ఎదిగారు. వీరికి వారు ఊరు అంటే అమితమైన ప్రేమని, ఏ శుభకార్యమైనా వారి ఇంట్లోనే జరుపుకుంటారని స్థానిక ప్రజలు తెలిపారు. పామర్రు పోలీస్ స్టేషన్ పరిధిలో జుజ్జువరం గ్రామ శివారులో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఇద్దరిని పోలీసులు గుర్తించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వారిపై పామర్రు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్రావు ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాలతో బహిరంగ ప్రదేశాల్లో మద్యం పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నెల్లూరు నగరంలోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో భేటీ. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన నివాసానికి విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. మే 1న ఆత్మకూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. పాలకొల్లు పట్టణంలో కొలువై ఉన్న పంచరామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. స్వామివారికి పంచామృతాభిషేకాలు, గోత్రనామార్చనాలు, పుష్పార్చన నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతి విద్యార్థి తమ భవిష్యత్తును బాగు చేసుకోవడం కోసం గ్రంథాలయాన్ని సందర్శించాలని మండల విద్యాశాఖ అధికారి సుబ్బారావు పేర్కొన్నారు. కామవరపుకోట శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. గ్రంథాలయాలు విజ్ఞానాన్ని కలగజేస్తాయని, విద్యార్థులు గ్రంథాలయాలలో ఉండే పుస్తకాల ద్వారా అనేక విషయాలను తెలుసుకోవచ్చన్నారు. పొన్నూరు మండలం పెద్దపాలెం గ్రామ శివారులో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వి తరలిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ మట్టి తరలిస్తున్నారని పొన్నూరు తహసీల్దార్ మహమ్మద్ జియావుల్ హక్కుకు సమాచారం ఇవ్వగా విచారించి తగు చర్యలు తీసుకుంటానని వివరణ ఇచ్చారు. గత వారం క్రితం కూడా అక్రమంగా మట్టి తరలిస్తున్నారని సమాచారం ఇచ్చినా తహసీల్దార్ చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.